ఒకరోజు అక్బర్ చక్రవర్తి కొలువుదీరిన దర్బారులో బీర్బల్ ఎప్పటిలాగే సమయానికి రాలేదు. కాస్త ఆలస్యంగా సభకి వచ్చాడు. అక్బర్ నవ్వుతూ, ఏమిటి బీర్బల్, ఈ రోజు దర్బారుకు ఆలస్యంగా వచ్చావు, కారణమేమిటి అని అడిగాడు. బీర్బల్ చాలా వినయంగా, జహాపన, నన్ను క్షమించాలి, ఈ రోజు మా తులసి మాతకు పూజ చేయడం వల్ల కాస్త ఆలస్యమైంది అని బదులిచ్చాడు. ఈ మాట వినగానే అక్బర్ ఒక్కసారిగా, తులసి మాతనా, ఆహా, ఈ చిన్న మొక్క నీకు తెల్ల అని హేళనగా నవ్వాడు. అక్కడున్న వారంతా అక్బర్తో పాటు కలిసి నవ్వారు. అక్బర్ ఆ నవ్వును ఆపకుండానే, ఎవరెక్కడ, ఒక తులసి మొక్కని తీసుకొని రండి అని ఆదేశించాడు. మొక్కని సభలోకి తీసుకుని రాగానే అక్బర్ సభికులందరి ముందే ఆ తులసి మొక్కను నిర్దాక్షణ్యంగా ఆకులన్నీ తుంచేశాడు. చూశావా, నీ మాతను నేనేం చేశానో అని గర్వంగా పలికాడు. బీర్బల్ మౌనంగా చిత్తం జహాపన అని మాత్రమే పలికి తల వంచుకున్నాడు. మరుసటి రోజు కూడా బీర్బల్ దర్బారుకు చాలా ఆలస్యంగా వచ్చాడు. అక్బర్ ఆశ్చర్యంగా, ఏమిటి బీర్బల్, ఈ రోజు కూడా ఆలస్యమా, ఎందుకిలా అని ప్రశ్నించాడు. బీర్బల్ వినయంగా, ప్రభు, నిన్న మా తల్లి గారికి పూజ చేశాను, ఈ రోజు మా తండ్రి గారికి పూజ చేయడం వల్ల ఆలస్యమైంది అని సమాధానం చెప్పాడు. అక్బర్ ఆశ్చర్యంతో, మీ తండ్రి గారు కూడా ఒక మొక్కేనా అని నవ్వుతూ అడిగాడు. అవును ప్రభు అన్నాడు బీర్బల్. అక్బర్ అప్పుడే ఆ మొక్కను కూడా తీసుకుని రమ్మని ఆదేశించాడు. సభలో ఆ మొక్కను చూసి, నిన్న మీ అమ్మ పని పట్టాను, ఈ రోజు మీ నాన్న పని పడతాను చూసుకో అని ఆ మొక్కను కూడా చించి పోగులో వేశాడు. ఆశ్చర్యంగా కాసేపటికి అక్బర్కు ఒళ్ళంతా దురద మొదలైంది. ముందు మర్యాదగా కనిపించకుండా గోకున్నాడు. ఆ తర్వాత దురద భరించలేక బరబరా గోక్కోవడం మొదలుపెట్టాడు. ఆ బాధ ఇంకా ఎక్కువై బట్టలు కూడా తీసి నేలపై పొర్లుతూ గోక్కుంటున్నాడు. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, నాకేదో అయింది బీర్బల్ అంటూ గావు కేకలు పెట్టాడు అక్బర్ చక్రవర్తి. నెమ్మదిగా గంభీరంగా బీర్బల్ అన్నాడు, జహాపన, మా తల్లి తులసి చాలా శాంత స్వభావురాలు, ఆమెకు కోపమే రాదు, కానీ మా తండ్రి అలాంటి వాడు కాదు, ఆయనకు ముక్కు మీదనే ఉంటుంది కోపం అన్నాడు. ఎవరయ్యా ఈ తండ్రి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని అరిచాడు అక్బర్. బీర్బల్ చిరునవ్వుతో, ప్రభు, తులసి మాకు తల్లి, దూలగుండి అంటే దురదగుంట ఆకు మాకు తండ్రి, మీరు మా తండ్రి గారిని గెలికారు మరి అన్నాడు. అక్బర్ గారు నేలపై పడి దొర్లుతూ, ఏం చేయాలయ్యా, ఈ దురద తగ్గట్లేదు, ఏం చేయాలో చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు అక్బర్. ప్రభు, దీనికి ఒకటే మార్గం, మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి గారు మాత్రమే శాంతపరచగలదు, కాబట్టి మా తులసి మాతకు నమస్కరించండి, తులసి ఆకుల రసాన్ని ఒంటికి పూసుకుంటే దురద తగ్గుతుంది అని బీర్బల్ చెప్పాడు. అక్బర్ తన బాధను భరిస్తూనే తులసి మొక్కకు నమస్కరించాడు. ఆ తర్వాత తులసి ఆకుల రసాన్ని ఒంటికి పూసుకున్నాడు. మెల్లగా దురద తగ్గడం మొదలైంది. కొన్నిసార్లు శాంత స్వభావం కలిగిన వారిని మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. వారిని బాధ పెట్టినప్పుడు వారు ప్రతిస్పందించకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో వారికి రక్షణగా నిలబడే ఏదో ఒక శక్తి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా ఆడవారిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయరాదు. వారు శాంత స్వభావం కలిగిన వారు, వారి ఓర్పును బలహీనతగా భావించరాదు. ఈ ప్రపంచంలో వారిని కాపాడే శక్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.